ఫైనల్గా చూసినట్లయితే ఎన్ఆర్ఐస్ని సహజంగా ఏ పార్టీ అయినా ఇక్కడికి వచ్చేటప్పుడు అందరినీ కలవటం చేయటం, రకరకాల వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం లేదా వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ నిజంగా చాలా స్ట్రాంగ్ అంటే ఒక వింగ్ అని ఏర్పాటు చేయడం జరుగుతుంది, కానీ స్ట్రాంగ్గా ఒక ఎన్ఆర్ఐ సమస్యని పరిష్కరిద్దామన్న మోటో ఖచ్చితంగా ఎక్కడ కనిపించలేదు. ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది? రేవంత్ రెడ్డి గారు ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడతారా? డెఫినెట్గా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంజాబ్లో ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినాం. రేపు తెలంగాణలో కూడా హర్యానాలో కూడా ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖని, ఎందుకంటే శాఖలు అనేటిది మన అవసరం. మనం సమస్యలను పరిష్కరించుకోవడానికి మంత్రివర్గంలో కొన్ని శాఖలు ఏర్పాటు చేసుకుంటాం. గతంలో ఉన్నప్పుడు రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, లేకపోతే ఆర్ఎండ్బి కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఇట్లా హోంశాఖ కావచ్చు. ఆ రోజున అవసరాల మేరకు ఆ శాఖలు ఏర్పాటు చేసుకున్నాం. అప్పట్లో ఇంతమంది ఎన్ఆర్ఐలు కానీ ఈ ఎన్ఆర్ఐలకు సమస్యలు కానీ గతంలో ఉండేటివి కావు. ఎప్పుడైతే మనము లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మనం చట్టాలను సవరించుకొని ఎన్ఆర్ఐల పాత్ర ఎప్పుడైతే పెరిగిందో దానికి కూడా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం, సందర్భం వచ్చింది. తప్పకుండా జరుగుతున్న పరిణామాలను, అవసరాలను బట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ అంటే ఒక పాలసీనే తీసుకురావడమే కాకుండా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఆ సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మా న్యూస్ జెర్సీ సాక్షి టీవీ.